హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని డిస్కషన్ చేసుకున్నాను కొన్ని స్టాక్స్. అందులో మనం ఫస్ట్ చెప్పుకునేది చూడండి, వెల్కమ్ టు అవర్ స్టాక్ ఛానల్ అండి. మనం ఈరోజు డిస్కషన్ చేసుకునే స్టాక్ అండి గుఫిక్ బయోసైన్సెస్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ కనబడుతుందండి. సిమెంటెడ్ ట్రయాంగిల్లో ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక కన్సెషన్ అయితే నడుస్తుంది స్టాక్. ఈ జోన్ మొత్తం కన్సెషన్ అయితే స్టాక్ నడుస్తుందండి. ఈ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఈ జోన్ మనకి ఒక సపోర్ట్ జోన్ అండి. ఇది సిమెంట్ ట్రయాంగిల్లో ఇది సపోర్ట్ జోన్ అండి. ఈ సపోర్ట్ జోన్ బేస్ చేసుకొని స్టాక్ అనేది ఇక్కడ మనం బేస్ ఫామ్ చేసుకొని స్టాక్ అనేది మెల్లగా పైకి వెళ్తుందండి. సో ఈ సిమెంట్ ట్రయాంగిల్లో ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ సస్టైనబిలిటీ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి కనుక సస్టైనబిలిటీ అయితే స్టాక్ అయితే మనకి ర్యాలీటీ ఉండొచ్చండి. ఇదండి మనం ఒక ఫస్ట్ స్టాక్. నెక్స్ట్ డిస్కషన్ చేసుకుపోయే స్టాక్ అండి ఇది మన సెకండ్ స్టాక్ అండి. మన డిస్కషన్ సెకండ్ స్టాక్ అండి ఎస్హెచ్ కేల్కర్ అండి. స్టాక్ నేమ్ ఎస్హెచ్ కేల్కర్ అండి. ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఇది ఒక లాంగ్ కన్సెషన్ నడుస్తుంది స్టాక్. ఇది చూసారా, ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అండి. ఇది ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ని ఈ రోజు అయితే హిట్ చేసిందండి. ఒక రౌండ్ బార్ మీద కంప్లీట్ చేసిందండి. ఒక కప్ అయితే ఫామ్ చేసింది. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ పైన ప్రైస్ అనేది ఇక బ్రేక్అవుట్ అయ్యి పైన సస్టైనబుల్ అయితే ఈ స్టాక్ లో మనకి వ్యాల్యూ ఉండొచ్చండి. ఎందుకంటే ఇది లాంగ్ కన్సెషన్ సారా, ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి నుంచి అండి, ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు అండి, ఆల్మోస్ట్ ఇన్ని మంత్స్ నుంచి స్టాక్ అనేది ఎటువంటి మూమెంట్ లేదండి, పైకి కిందకి ఇదే బేస్లో ఉంది. సో కన్సెషన్ అయితే అయింది. సో ఇప్పుడు ఈ మేజర్ రెస్టారెంట్స్ అండి, మేజర్ రెస్టారెంట్స్ మనకి క్రాస్ చేసి సస్టైనబిలిటీ అయితే స్టాక్ ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ ఎస్హెచ్ కేల్కర్ అంటే డైలీ ఫ్రేమ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఫర్ స్మాల్ రిమైండర్ అండి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి కొంతమందికి రీచ్ అవ్వచ్చండి మన వీడియో. ఓకే, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఈస్టర్ ఇండస్ట్రీస్ అండి. ఇది చూసినట్టయితే ప్రీవియస్ మనకి ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనపడుతుందా, ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి. ఇది ఒక బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. ఇది ప్రీవియస్ అండి, బ్యాక్ ప్రైస్ యాక్షన్ చెప్తున్నాను మీకు. ఇది ఏంటంటే ఒక హెడ్ అండ్ షార్ట్ రన్లో ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ కొంచెం మూమెంట్ అయ్యి ర్యాలీ అయ్యి ఈ స్టాక్ చూసారా ఇక్కడే నడుస్తుందండి. ఇదే జోన్లో నెంబర్ ఆఫ్ డేస్ ఉండిపోయింది. సో ఈ ప్రైస్ యాక్షన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ రావటం మళ్ళీ ఫాలో అవటం, మళ్ళీ ఇక్కడ రావటం ఫాలో అవటం అండి. సో ఈ జోన్లో మనకి ఒక కన్సెషన్ అయిందండి స్టాక్. ఇవాళ చూసినట్లయితే ఒక బిగ్ క్యాండిల్లో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ని టచ్ చేస్తుందండి. సో మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ జోన్ పైకి వచ్చి సస్టైనబుల్ అయితే ఈ స్టాక్ మనం అదే చూడొచ్చండి. స్టాక్ నేమ్ ఈస్టర్ ఇండస్ట్రీస్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నేను చెప్పే ఏది కానీ రికమెండేషన్ కాదండి, జస్ట్ ఇది ఒక మన వ్యూ మాత్రమే అండి. అంటే ఒక టెక్నికల్ లెవెల్లో మనకి స్టాక్ బాగుంది అని ఒక పిక్ చేసుకుంటున్నామండి. అది నా వ్యూ అండి. ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇది ఎటువంటి రికమెండేషన్స్ అయితే కాదండి. ఇది మీకు ఏమన్నా ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ మీకు కావాలంటే మీరు మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని తీసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అండి. ఈ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. వీక్లీ ఫ్రేమ్ అండి ఇది. ఇది చూసినట్టయితే ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుందండి స్టాక్ అనేది. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ప్లస్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ సేమ్ అండి. అంటే ఈ బిగ్ క్యాండిల్ కాదండి, ఫాల్ అయిన తర్వాత కొంత ర్యాలీ చూసారా, ఇక్కడ
ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అనేది ఫస్ట్ క్యాండిల్. సో దాని ఫాల్ అయిందండి స్టాక్. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చిందండి. ఈ ప్రైస్ యాక్షన్ అనేది మళ్ళీ ఒకసారి ఇక్కడ టచ్ చేస్తుందండి, తర్వాత మళ్ళీ ఇప్పుడు హిట్ టచ్ చేస్తుందండి. సో మనం ఒక లైన్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా హిట్ చేస్తుందండి. ఒక కప్ అండ్ హ్యాండిల్గా కనబడుతుందండి. అలాగే మనకి అబ్జర్వేషన్ చేస్తే లెఫ్ట్ షోల్డర్ అండ్ రైట్ షోల్డర్ యాడ్ అండి, రివర్స్ హెడ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసిన పని ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ మీద పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితేనే మనం దీనిలో ఒక ఎంట్రీ లాగా చూస్తామండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, గమనించండి. వీక్లీ ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంటుందండి. సో ఈ వీక్లీ ఫ్రేమ్లో మనకి ఒక హెడ్ షోల్డర్ కనబడుతుందండి, ప్లస్ ఒక కప్ అండ్ హ్యాండ్లో కనబడుతుంది. సో మనకి ఇప్పుడు ప్రైస్ యాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రైస్ యాక్షన్ పైకి సస్టైనబిలిటీ అయితేనే మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి మంగళం డ్రగ్స్ అండ్ కెమికల్స్ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నా అండి. ఈ మంత్లీ ఫ్రేమ్లో చూడండి, ఈ మంత్లీ ఫ్రేమ్లో మనకి ఇక్కడైతే బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. ఇలా కర్సర్ మనం ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ మంత్ క్యాండిల్ కూడా మనకి ఈ పైన సస్టైనబిలిటీ అయ్యి పైకి అయితే వెళ్తుందండి స్టాక్. సో ఈ పైన మిక్సింగ్ చూసారా, జూమ్ చేస్తాను చూడండి. ఈ బాడీ మిక్స్ చూసారా, ఈ విక్ని కూడా హిట్ చేసుకుంటూ పైకి వెళ్తుందండి. అంటే మనం ఇక్కడ కర్సర్ తీసుకుంటే ఒక లైన్ తీసుకుంటే దానికి హిట్ చేస్తుందండి, అంటే బ్రేక్అవుట్ అవుతుందండి. సో మనకి జోన్ అయితే బులిష్లో ఉందండి. ఈ స్టాక్ కూడా మనం ఒక ర్యాలీ చూడబోతాము అని అనుకుంటున్నానండి నేనైతే. స్టాక్ మంగళం డ్రగ్ అండ్ కెమికల్స్ అండి. ఇది కూడా మనం వాచ్ యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయించండి. ఇదండి మన వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.